రెండో విషయం ఏంటంటే, ఆ వ్యక్తిని మంచం మీద మోసుకొచ్చారంట. ఎవరిని? వ్యాధిగ్రస్తుడిని మోసుకొస్తే ఇంట్లో ఏం లేదంట, ఖాళీ లేదంట. యేసుప్రభు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లోకి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళడానికి చెప్పండి ఏం లేదు. నేను అంటాను, అక్కడ వీలు పడలేదు, వాళ్ళకి ఖాళీ దొరకలేదు అని అంటున్నారే, ఎందుకు దొరకలేదు? ఎందుకు వీలు పడలేదు? ఎందుకు యేసుప్రభు దగ్గరికి ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళడానికి వాళ్ళకి ఎందుకు ఆటంకం అయ్యింది అంటే, నేను ఒక మాట చెప్తా వినండి. ఆ వ్యక్తిని లోపలికి తీసుకొని వెళ్ళడానికి ఎవరు కూడా అవకాశము చెప్పండి ఇవ్వాల, ఛాన్స్ ఎవ్వరు ఇవ్వాల, దారి ఇవ్వలేదు. ఎవరు చెప్పండి ఏం ఇవ్వాల? ఒక రోగి యేసు ప్రభు దగ్గరికి రావడానికి మోసుకొని తీసుకొని వచ్చి ఇదిగో బయట ఖాళీ లేక బయట ఉంచినందుకు ఆ వ్యక్తికి లోపలికి పంపించడానికి ఒక్కడికి కూడా మనసు రావట్లా, ఒక్కడు కూడా దారి ఇవ్వట్లా, ఒక్కడు కూడా ఆ రోగిని లోపలికి తీసుకెళ్దామనే ఆలోచన ఒక్కడికే లేదు. ఇంకా కొత్త వాళ్ళు ఎలా మారుతారు? దేవుని స్తోత్రం. కొత్తోడు ఎవడన్నా దేవుని దగ్గరికి రావాలంటే పాతోని చూసి అదిరిపోతున్నాడు, బెదిరిపోతున్నాడు. వీడు ఛాన్స్ ఇవ్వట్లా రావడానికి. ఎవరైనా కొత్తోళ్ళు దేవుడి దగ్గరికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే పాతోళ్ళని. స్తోత్రం చెప్పండి. మీకు అర్థమైందో లేదు? నేను చెప్పింది మీకు అర్థమైందా? ఆ రోగి లోపలికి రావాలంటే దారి ఇవ్వాలిగా. చెప్పండి ఇవ్వాలి వద్దా? దారి ఇవ్వలేదట. కొత్త వాళ్ళు మారేదట, కొత్త వాళ్ళు ప్రభువుని తెలుసుకునేదట. ఉన్నోళ్ళు సరిగా లేకపోతే, ముందున్నోళ్ళు సరిగా ప్రార్థన చేయకపోతే, దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళు సరిగా మందిరికి రాకపోతే, దేవుణ్ణి నమ్ముకున్నోళ్ళే దేవుళ్ళు సరిగా ఉండకపోతే మరి కొత్త వాళ్ళు ఎట్లా మారుతారు? అది మన మీదగా వచ్చింది మళ్ళీ నేరం. ఆ తప్పు మంది. దేవుని స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆ వ్యక్తి లోపలికి తీసుకురావడానికి ఒక్కడు కూడా దారి అసలు ఇవ్వలేదు అని చెప్తుంది బైబిల్. దారి లేదు, ఛాన్స్ లేదు, అవకాశం లేదు. అయ్యో ప్రభు దగ్గర తీసుకెళ్ళండి అని చెప్పేవాళ్ళు ఒక్కరు కూడా లేరు. ఏ కాటికి ఆ బ్యాచ్ అంతా ఎలాంటి బ్యాచ్ అంటే, అక్కడున్న బ్యాచ్ అంతా ఏంటంటే నేను మాత్రమే బాగుండాలి, అంతే. నేను మాత్రమే బాగుపడాలి, నేను మాత్రమే బాగుండాలి, నేనే ఆయన ముందు ఉండాలి, ఆయనే నా ముందు ఉండాలి, ఆయన నేను సాలిహ. ఊరు ఎట్టపోతే నాకెందుకు, ప్రజలు ఎట్టపోతే నాకెందుకు, ఆత్మ రక్షించబడితే నాకెందుకు, రక్షించబడకపోతే నాకెందుకు, నేను బాగుపడ్డాను కదా చాలు అని అనుకుని ఎవరు కూడా దారి ఇవ్వలేదు. ఆ రోగి తప్ప మరి ఎవ్వరును బాగుపడలేదు. స్తోత్రం చెప్పండి. మళ్ళీ అక్కడున్నాడు ఎవడికి దేవుడు స్వస్థత చేయలా, ఆ రోగికి మాత్రమే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వీళ్ళంతా ఎవరంటే కొత్త ఆత్మలు దేవుడి దగ్గర రాకుండా అడ్డుపడేవాళ్ళు అన్నమాట. ఈ అడ్డుపడే మనస్సాక్షి తొలగిపోతే నూతనమైన ఆత్మల లోపలికి వస్తాయి. దేవునికి స్తోత్రం. అది వీళ్ళు పెద్ద సమస్య అన్నమాట. ఇక్కడ దేవుణ్ణి నమ్ముకుంటారు, తాగుతారు. దేవుణ్ణి నమ్ముకుంటారు, ఇచ్చలవిడిగా ప్రవర్తిస్తారు. దేవుణ్ణి నమ్ముకుంటారు, చర్చికి రారు. దేవుణ్ణి నమ్ముకుంటారు, అటు లోకంలో కూడా ఉంటారు. దేవుణ్ణి నమ్ముకుంటారు, బూతులు మాట్లాడతారు. దేవుణ్ణి నమ్ముకుంటారు, వాళ్ళు నోటికి వచ్చినట్టుగా ప్రవర్తిస్తారు. చేయకూడని పనులను చేస్తుంటారు. వీళ్ళే అడ్డం, వీళ్ళు అడ్డం అన్నమాట. కొత్త వాళ్ళు ఎవరు ఇంకా వెళ్ళబట్టి చెప్పండి, వీళ్ళని బట్టి కొత్త వాళ్ళు ఎవరు ఇంకా దేవుణ్ణి ఇంకేమవుతారు చెప్పండి, ఇంకొస్తారా? అదే సమస్య. జనం పెరగకపోవడానికి కారణం ఏంటంటే, ముందు దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళు దేవుళ్ళు కరెక్ట్గా ఉంటే వెనకాల వాళ్ళు కూడా, ఊళ్ళో తెలియని వాళ్ళు కూడా, అమ్మో వాళ్ళ దేవుడు గొప్ప దేవుడు, చూడు వాళ్ళ బిడ్డలు ఎట్టున్నారో, వాళ్ళు రక్షణ పొందిన వాళ్ళు ఎట్టున్నారో, దేవుని మందిరికి వెళ్ళే వాళ్ళు ఎట్టున్నారో, చర్చికి వెళ్ళే వాళ్ళు ఎట్టున్నారో,
ప్రార్థన చేసుకునే వాళ్ళు ఎట్టున్నారు, మనం ఎట్టున్నావురా? వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు రా, వాళ్ళు అబద్ధం ఆడరు. వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు మోసం చెయ్యరు. వాళ్ళు చర్చికి వెళ్ళే వాళ్ళు బూతులు మాట్లాడరు. ఇలాంటి టాపిక్ వచ్చిందనుకోండి, చూడండి మొత్తం ఫుల్ అయిపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. మొత్తం ఏమైపోద్ది ఇదంతా? జనం మారట్లేదు అంటే సమస్య ఎక్కడుంది చెప్పండి? ఎవరిలో ఉంది చెప్పండి? ఎవరిలో సమస్య? మనలోనే ఉంది సమస్య. మనల్ని బట్టి ఎవరు దేవుడి దగ్గరికి రావట్లేదు. ఎందుకంటే మన ప్రవర్తనలో బాగుంటలేదు. మనం దేవుని సన్నిధిలో మంచిగా ఉంటే చెప్పండి, అనేకులు దేవుడి దగ్గరికి నడిచి వస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, యిర్మీయా తన కోసము కాకుండా తన యొక్క ప్రజల కోసం కన్నీరు కార్చి వాళ్ళ రక్షణ పొందాలని ఏడుస్తున్నాడంట. వాళ్ళ గురించి ఏడుస్తున్నాడు. వాళ్ళు మారు మనసు పొంది రక్షణ పొందాలని వాళ్ళ గురించి ఏడుస్తున్నాడంట. వాళ్ళు బాగుపడాలని ఏడుతున్నాడు. వాళ్ళందరూ రక్షణ పొంది దేవుని బిడ్డలుగా మారాలని